హాయ్ డాడీ. నిన్న మొలకలికినాం, ఇవాళ తన్నీరు తీయటానికి వచ్చినాం. ఇట్లా మంచిగా పాయలలికి మంచిగా బెడ్ల పొంట తన్నీరు కాలువలు తీసుకొని, కాలువ చుట్టూ మంచిగా పారతోటి కాలువలు తీసుకొని, బెడ్లల్లో మంచిగా పారతోటి కాలువలు తీసుకున్నట్టుంటే ఈ బెడ్ల పొంట ఏ వాటర్ లేకుండా మంచిగా జారొచ్చి మంచిగా మొలక దక్కుతుందని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, రైతు కష్టం ఎంత ఉంటుందో బాగా ఆలోచించోరి చూడరు ఫ్రెండ్స్. బాగా కష్టం ఉంటుంది, ఎందుకంటే అంతగానం ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టమో. ఇక ఇట్లా కాలువలు తీసుకోవాలి ఫ్రెండ్స్. కాలువలు తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. తీసుకున్నాక తర్వాత ఈ గుంతలల్లో ఏమైనా నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా కట్టెతోటి చిన్న కట్ట తీసుకోవాలి. కట్టెతోటి ఇట్లా తీసుకోవాలి, మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి, మంచిగా మొలక దక్కుతుంది. 24423 ఇది నాణ్యత మంచిగా నాణ్యత బాగా అడ్లు వెళ్తాయి. మళ్ళీ సన్నపడ్లు కాదు, దొడ్డడ్లు. ఇవి దొడ్డడ్లు మంచిగా బరకత్ ఉంటుంది, పంట బాగా వస్తుంది ఫ్రెండ్స్. మంచి ఎక్కువ పెట్టుబడి సుతం ఉండదు దొడ్డడ్లకు. సన్నపడ్లకు అయితే ఊకే మందు కొట్టాలి, దొడ్డడ్లకు తక్కువ మందు కొట్టుడు ఫ్రెండ్స్. చూడూరి గుంతలలో నీళ్ళు లేకుండా చిన్న కట్టె తీసుకొని ఎట్లా చేసిన ఫ్రెండ్స్. చూడరు ఫ్రెండ్స్, మొలకాలకిన తన్నీరు తీర్చిన గుంతలలో ఇట్లా కట్టెతోటి చిన్న కట్టె తీసుకొని సుతం గుంతలలో లేకుండా చేసుకోవాలి. పారతోటి బెడ్లు మంచిగా పారతోటి ఎంత బెడ్లు చేసినా చూడూరి ఫ్రెండ్స్. పాయలు అలుక్కోవాలి. పాయలు అలుక్కున్నాక తర్వాత పక్కకు బెడ్లలోకి వెళ్ళి కాలువలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా నీళ్ళు వెళ్ళిపోతాయి చూడరు ఫ్రెండ్స్. రైతు కష్టం ఉంటుంది, బాగా కష్టం ఉంటుంది. మొన్న 3 రోజుల క్రితం అడ్ల సంచులు తెచ్చి బాయిలేసి రోజు పొద్దున సాయంత్రం తీసుకుంటూ గడ్డకు పెట్టుకుంటూ మొలక వచ్చినాక మూడో రోజు ఒకసారి 4వ రోజు సుతం మొలక వస్తుంది. అలుపుకోవాలి, ఇప్పి సంచులు మోసుకొచ్చి ఈడ నరిమడికాడ వేసుకొని ఇచ్చి ట్రాక్టర్ దున్నినాక తర్వాత మళ్ళా మనం లేవల్ చేసుకోవాలి. ఏది ఒక కట్టె కానీ ఓ పైపు కానీ తీసుకొని అలుకుడు చేయాలి. అలుకుడు చేసినాక మొలక నిన్న అలుకుడు చేసిన ఇవాళ ఈరోజు మొత్తం నీళ్ళు లేకుండా మళ్ళీ తీసేస్తున్నాను. ఎందుకంటే మొలక నీళ్ళు ఉంటే మురిగిపోతుంది రైతు ఫ్రెండ్స్. చూడరి ఎంత కష్టం. రైతు అంటే రాజాని అన్నారు నాడు వెనకట, కానీ కష్టం లేనిది రూపాయి రాదు. కష్టం చేస్తేనే 10 రూపాయలు కానీ మనకు ఫలితం వస్తుంది. కష్టం చేయాలి. రైతు అయినా ఎవరైనా కానీ చేయవలసిందే. పని చేస్తేనే 10 రూపాయలు వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్. చూడూరి కష్టం చేసుకోవాలి. కూకుండి ఇంట్లో ఉండి తినుకుంటుంటే ఏ గుట్ట ఆగది, ఏది ఆగది తినుకుంటే ఇంట్లో ఉంటే. అందుకొరకే ఫ్రెండ్స్ మనం సాధ్యమైన మట్టు మనం పని చేసుకోవాలి. తల్లిదండ్రుల మీద సుతం ఆధారపడి ఉండకూడదు మనం. ఎందుకంటే ఏదో ఒక పని చేసుకొని బతకాలి, జీవనోపాధి గడవాలి. భార్య పిల్లలు అందరు ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్. ఇక వీడియో బాగా పెద్దగా అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ షార్ట్కట్లో ముగిస్తున్నా. మనం ఏదో కష్టం చేసుకుంటేనే 10 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. మంచిగా పని చేసుకోవాలి. వీడియో చూడుర్రి, లైక్ కొట్టుర్రి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.